చాలా దూరంగా ఉన్న ఒక ప్రదేశంలో ఎడారి మధ్యలో ఒక రాక్షసుడు నివసించేవాడు. అంతేకాక అతను తాజా నేలలో కొత్తగా వచ్చిన పచ్చని మొక్కలు, విత్తనాల్ని మాత్రమే తినేవాడు. ఎడారి నుంచి కొంచెం దూరంలో అతను ఇంకా కనుగొనని ఒక మట్టి నేల ఉందని అతనికి తెలీదు. ఆ రాజ్యం యొక్క రాజు మరియు రాణికి పిల్లలు లేరు. రాణికి ఒక రాత్రి చాలా విచారంగా నిద్ర పట్టకపోవడంతో ఆమె రాజభవనం నుండి బయటకు వచ్చింది. ఆమె ఎడారి చుట్టూ తిరిగింది. ఎడారి రాక్షసుడు ఆమెని గమనించినప్పటికీ అతను ఆమె దగ్గరికి వెళ్ళలేదు. ఆమెకు హాని చేయలేదు. ఎందుకంటే అతను కోరుకున్నది ప్రపంచంలోని అన్ని మొక్కలు, తాజా మట్టిని తినడం మాత్రమే. ఆ సమయంలో ఒక తోకచుక్క ఆకాశం నుండి నిలవేపడింది. దాని వెనుక ఆకుపచ్చ బాట వదిలింది. ఓ, నాకు ఒక అందమైన కుమార్తె ఉంటే బాగుండేది. ఆమెని కౌగలించుకొని ప్రేమతో పెంచేదాన్ని. అదే సమయంలో రాణి ఎదుటికి ఒక ఫెయిరీ కనిపించింది. ఓ, నువ్వా? నువ్వొక ఫెయిరీవి కదా? నా కళ్ళని నేనే నమ్మలేకపోతున్నా. అవును ప్రియమైన రాణి, నేను మీ కోరికను విన్నాను. మీ సన్నిధికి వచ్చాను. మీకు బిడ్డ కావాలంటే ఈ ఎడారిలో 7 పగళ్ళు రాత్రులు సంచరించండి. నక్షత్రాల మాయాజాలం మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. రాణి నిజానికి 7 పగళ్ళు రాత్రులు ఎడారిలోనే సంచరించింది. నక్షత్ర ఫెయిరీ మాటలు వింటూ రాజు మాత్రం రోజుల తరబడి రాజభవనానికి తిరిగి రాని రాణి తప్పిపోయింది అని భావించాడు. అతను బాధలో మిగిలిపోయాడు. ఎడారిలో తన 7వ రోజును కూడా ముగించుకుని ఆమె నిరాశతో ఉన్నప్పుడు రాణికి ఒక ఏడుపు వినిపించింది. రాణి ఆ స్వరం వచ్చిన వైపుకు వెళ్ళింది. ఒక చిన్న పాప ఇసుక మీద ఏడుస్తూ కనిపించింది. ఆమె వెంటనే ఆమె చేతుల్లోకి తీసుకుని రాజభవనానికి తిరిగి వచ్చింది. 7 రోజుల తర్వాత రాణి క్షేమంగా రావడం చూసి రాజు చాలా సంతోషించాడు. ఆమె చేతుల్లో ఉన్న ముద్దుగుమ్మ తన ఆనందాన్ని మరింత పెంచింది. వారు ఆ చిన్న బిడ్డకు ఎర్త్ ప్రిన్సెస్ అని పేరు పెట్టారు. సంవత్సరాలు గడిచిపోయాయి. ఎర్త్ ప్రిన్సెస్ పెరిగి చాలా అందమైన అమ్మాయిగా మారింది. చిన్నప్పటి నుంచి ఇసుకతో ఆడుకోవడం అంటే ఆమెకి ఇష్టమైన విషయము. ఆమె ఇసుకలో సీతాకోకల్ని గీస్తే సీతాకోకలు వాస్తవంగా వచ్చేవి. ఆమె చుట్టూ ఎగురుతూ ఉండేవి. ఆమె ఒక అందమైన పువ్వును గీస్తే అది నిజమైన పువ్వుగా మారిపోయేది. అద్భుతంగా వాసన ఉండేది. ఎర్త్ ప్రిన్సెస్కి ఈ మాయాశక్తి ఉందని గ్రహించిన ఏకైక వ్యక్తి ఆమె తండ్రి మహారాజు మాత్రమే. అయితే ఆమెకి ఎలాంటి హాని కలగకూడదని ఆమె శక్తుల గురించి ఎవరికీ చెప్పలేదు. ఒకరోజు ప్రజలు కొత్త పంటలు వేస్తున్నప్పుడు ఎడారి రాక్షసుడి ముక్కుకు ఒక పదునైన వాసన వచ్చింది. అది తాజా నేల వాసన అని అతను వెంటనే గ్రహించాడు. అయితే తినే రుచికరమైన మొక్కలు మరియు విత్తనాల గురించి ఆలోచించినప్పుడు అతను ఇంకా ఆగలేక త్వరగా వాసన వచ్చే దిశ వైపుకు ప్రారంభించాడు. ఇంతలో భూమి కంపించడం ప్రారంభించడంతో రాజ్యంలోని ప్రజలందరూ గమనించారు. అయ్యో, ఇక్కడ ఏం జరుగుతోంది? ఇది భూకంపమా? ఇది మరేదో. ఇది భూమి వణుకుతున్నట్లుగా గమనించారు. రాజు రాణి కూడా ప్యాలెస్ నుంచి బాల్కనీ బయటకు వచ్చి ఎడారి రాక్షసుడిని చాలా దూరంగా భూమి కింద రాజ్యం వైపుకు వస్తున్నట్లుగా గమనించారు. అయ్యో లేదు, అతని గురించి విని నేను అపోహ అనుకున్నాను. అతను చాలా చెడ్డవాడు. మన అపోహ నిజమవుతుంది. రాజు వెంటనే తన సైనికులను ఎడారి రాక్షసుడిని ఆపమని ఆదేశించాడు. సైనికులు రాజ్యం యొక్క ద్వారాల వద్ద తలదాచుకున్నారు. కానీ ఎడారి రాక్షసుడు చాలా పెద్దవాడు మరియు భయానకంగా ఉన్నాడు. చాలామంది సైనికులు అతన్ని ఓడించలేరని భావించారు. ఎడారి రాక్షసుడు రాజ్యానికి చేరుకున్నప్పుడు అతని సైనికులను ఒక్కొక్కరుగా పట్టుకుని ఎడారిలోకి విసిరేశాడు. కాపాడండి, కాపాడండి! అయ్యో వద్దు, నా సైనికులారా, నా రాజ్యం!
ఇదంతా చూసిన ప్రజలు భూమిని సాగు చేయడం మానేశారని వారి ప్రాణాలను కాపాడుకోవడానికి పారిపోవడం ప్రారంభించారు. రాక్షసుడు తాను చూసిన ప్రతి మొక్కను, ప్రతి తాజా పచ్చదనాన్ని తింటూనే ఉన్నాడు. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురై ఏం చేయాలో తోచలేదు. రాజు తన శక్తితో తన భవనం నుండి బయటికి వచ్చాడు. ఎర్త్ ప్రిన్సెస్ అతనిని అనుసరించింది. నా యువరాణి, నా అందమైన కుమార్తె, మీ తల్లితో రాజభవనంలోనే ఉండండి. అతను మిమ్మల్ని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. లేదు నాన్న, నేను అతన్ని ఓడించగలనని నీకు తెలుసు కదా. నేను మన రాజ్యాన్ని, భూమిని కాపాడగలను. రాజు తన ఒక్కగానొక్క కూతురు ఎర్త్ ప్రిన్సెస్ ని ఎడారి రాక్షసుడి దగ్గరికి ఎదుర్కోవాలని కోరుకోలేదు. అందుకే ఆమెను విడిచిపెట్టి తన కత్తెను తీసుకుని సారవంతమైన భూమిని తింటున్న రాక్షసుడి వైపు పరిగెత్తాడు. అతడిని ఆపేందుకు ప్రయత్నించాడు, కానీ విఫలుడయ్యాడు. ఎడారి రాక్షసుడు రాజుని పట్టుకుని ఎడారిలోకి విసిరివేయబోతున్నాడు. ఎర్త్ ప్రిన్సెస్ ఇక నిలబడలేకపోయింది. ఇసుకపై ఒక కవచాన్ని గీసింది. ఆ కవచం నిజంగా అద్భుతమైనది. ఎర్త్ ప్రిన్సెస్ ఆ కవచంతో తనని తాను రక్షించుకుంటూ ఎడారి రాక్షసుడి వైపు పరిగెత్తింది. ఎడారి రాక్షసుడు యువరాణిపై ఇసుక విసిరినప్పటికీ అతను ఆమెని ఆపలేకపోయాడు. ఎర్త్ ప్రిన్సెస్ వెంటనే కిందకి దిగి ఇసుకలో ఒక పెద్ద బకెట్ గీసింది. ఆమె అద్భుత శక్తి వల్ల ఆ బకెట్ నిజమైంది. యువరాణి ఆ బకెట్ని ఎత్తి రాక్షసుడి వైపుకు విసిరింది. బకెట్ ఎడారి రాక్షసుడు తలపైకి వచ్చి అక్కడ చిక్కుకుంది. అందువలన రాక్షసుడు తల చూడలేకపోయాడు. అతను ఇక సారవంతమైన భూమిని తినలేకపోయాడు. ఆ సమయంలో భూమి యువరాణి తన దృష్టిని మొత్తం సేకరించి రాక్షసుడిని రాజ్యం నుండి తరిమి కొట్టడానికి ఎడారిలో సుడిగాలిని సృష్టించింది. ఆ సుడిగాలి చాలా పెద్దది, బలంగా కూడా ఉంది. అది ఎంత పెద్దగా దుమ్ముని రేపింది అంటే ఆ క్షణంలో రాక్షసుడిని అది చుట్టుముట్టేసింది. అతన్ని రాజ్యం నుండి చాలా దూరం వరకు తీసుకువెళ్ళింది. ఏం జరుగుతుందో చూసిన జనం ఆశ్చర్యంతో పాటు ఆనందంగా కూడా ఉన్నారు. ఎర్త్ ప్రిన్సెస్ ఆమె ఉపయోగించిన మాయాజాలం నుండి అయిపోయింది. తండ్రి మహారాజు వెంటనే ఆమె దగ్గరకు వెళ్ళి కౌగిలించుకున్నాడు. మీరు మా ప్రాణాలను కాపాడారు, మా భూమిని, మా రాజ్యాన్ని కూడా కాపాడారు. ఎర్త్ ప్రిన్సెస్ వర్ధిల్లాలి! ఆ రోజు నుండి భూమిపై యువరానికి తన ధైర్యంతో రాజ్యంలోని అన్ని భూములను కాపాడింది. ఎప్పటికీ. ఎందుకంటే మట్టి లేకపోతే జీవం ఉండదు. భూమి యువరానికి ఇది బాగా తెలుసు. రపంజల్, యువరాణులు, మాంత్రికులతో పాటు ఒకానొకప్పుడు భూమికి చాలా దూరంలో ఉన్న ప్రదేశంలో కోరిక లాంతర్లు ఆకాశాన్ని అలరించిన రాత్రి రపంజల్, సిండ్రెల్లా, మెర్మైడ్ ఆర్యా మరియు స్నో వైట్ అందరూ ఓషన్ లైట్ హౌస్ కింద ఉన్నారు. ప్రపంచంలో ప్రతి ఒక్కరూ మంచిగా ఉండాలని కోరుకున్నారు. సూర్యుడు మళ్ళీ ఉదయించాడు. రపంజల్ యొక్క చిన్న స్నేహితుడు క్లాప్సీ మేల్కొంది. యువరాణులందర్నీ ముందు ఒక తీయటి చెర్రీల్ని ఎంచుకోవడానికి మ్యాజికల్ ఫారెస్ట్కు బయలుదేరారు. చెర్రీస్ ఎంత అందమైన ఎరుపు రంగులోనూ ఉన్నాయి. చాలా మెరుస్తున్నాయి. మొత్తం బుట్టను తినడంలో ఆమె తనకు సహాయం చేసుకోలేకపోయింది. ఎంత రుచిగా ఉన్నాయో! అప్పుడు క్లాప్సీ ఒక బేబీ గజల్ చెట్లు దాటి వెడుతుండడం గమనించింది. గజల్ పాదానికి దెబ్బ తగిలింది. హలో బేబీ గజల్, హలో, ఏం జరిగింది నీకు? నాతో రా, నీకు నేను మంచి అనుభూతిని కలిగిస్తా. క్లాప్సీ చుట్టూ తిరిగింది. ముందుకు వెళ్ళినప్పుడు కదలడం ప్రారంభించింది.
బేబీ గజల్ కనిపించే విధంలో ఏదో మార్పు కనిపించింది. ఆమె కళ్ళు ప్రకాశవంతంగా ఎరుపు రంగులోకి మారాయి. క్లాప్సీ భయంకరమైంది గమనించలేదు మరియు స్నో వైట్ గజల్కి తెచ్చింది. స్నో వైట్ చేసినప్పుడు దాని కాలు నయం చేయడానికి బేబెల్ గజల్ వద్దకు వెళ్ళింది. అమాయకంగా కనిపించే చూపులు తక్షణమే దుష్ట రాణిగా రూపాంతరం చెందింది. హలో స్నో వైట్ హెల్లాని చూసినప్పుడు చాలా భయపడింది. హలో, మీరు నన్ను ఇక్కడ ఎలా కనుగొన్నారు? హెల్లా తన చేతుల్ని మ్యాజికల్ గా ఊపింది. దాంతో యువరాణి నేల మీద పడింది. స్నో వైట్ అగాధం లోతులకి పడిపోయింది. మీరు కుళ్ళిపోయి అసహ్యంగా స్నో వైట్ గా పెరుగుతారు. ఏ ప్రపంచంలో ఎవరూ లేనంత అందంగా ఉంటారు. స్నో వైట్ నేరుగా ఒక సొరంగంలోకి పడిపోయింది. చెరసాలలో ఖైదు చేయబడింది. అయితే ఆ పైన ఇతర యువరాణులు స్నో వైట్ అదృశ్యం కావడం గమనించారు. వారందరూ ఆమెను వెతుక్కుంటూ బయలుదేరారు. స్నో వైట్, ఎక్కడ ఉన్నావు? సిండ్రెల్లా స్నో వైట్ తప్పిపోయిన ప్రాంతంలో నడుస్తోంది. కొన్ని అడుగులు వేసి చెరసాలలోకి పడిపోయింది. అప్పుడు ఆమె చెరసాలలోకి పడిపోయింది. అప్పుడు మెర్మేడ్ ఆర్యాకు ఒడ్డుకు చేరిన అలల ద్వారా సీషెల్కు కబురు పంపింది. అది వారు విన్నారు. ఏమిటి, వారిని భూగర్భంలోకి తీసుకెళ్లిపోయారా? మెర్మేడ్ ఆర్య సముద్రపు అలల్లో సీషెల్ను తిరిగి పంపింది. వెంటనే మ్యాజిక్ ఫారెస్ట్ కు బయలుదేరింది. అదే సమయంలో రపుంజల్ మరియు క్లాప్సీ స్నో వైట్ అదృశ్యమైన ప్రదేశానికి చేరుకున్నారు. స్నో వైట్, ఎక్కడున్నావు? నువ్వు ఎక్కడికి వెళ్ళావు? రపుంజల్, చూడండి, నేను ఇక్కడ ఆమెను చివరిసారిగా చూశాను. ఇక ఆమె మాటలతో భూమి మళ్లీ పగిలిపోయింది. కేవలం రపుంజల్ పడిపోయింది. తన వైపు పరిగెడుతున్న ఆర్య గుర్తించింది. ఏం జరుగుతుందో గ్రహించి రపుంజల్ను దూరం చేయడానికి ఆమె చేతుల్ని ఉపయోగించింది. రపుంజల్ గాలి బుడగలో వేలాడదీయబడింది. భూమికి తిరిగి తాకింది. ఆర్య రపుంజల్ వద్దకు చేరుకున్నప్పుడు అగాధం ఇంకా తెరిచే ఉంది. దాని నుండి స్వరాలు వినిపిస్తూనే ఉన్నాయి. కాపాడండి, మమ్మల్ని రక్షించండి. యువరాణుల గొంతులు విన్న తర్వాత రపుంజల్ ఆమె జుట్టును అగాధంలోకి విసిరింది. ఆమె జుట్టు పట్టుకుని ఆర్య కిందకి దిగింది. మేం వస్తున్నాం, చింతించకండి. ఆర్య చూడు. ఆర్య చూడడానికి తిరిగినప్పుడు అక్కడ ఆమె వేగా హేలాల్ని చూసింది. వేగా, ఎక్కడ ఎలా ఉన్నావు? నువ్వు నా శక్తుల్ని మర్చిపోయావనుకుంటా ఆర్య. ఆర్య జరగబోయేది ఊహించినప్పుడు వేగా ఆమెకు ఆక్టోపస్ చేతుల నుండి సిరాని షూట్ చేసింది. ఆర్య తనను తాను రక్షించుకోవడానికి తన చుట్టూ ఒక కవచాన్ని సృష్టించుకుంది. అదే సమయంలో భూమిపైన రపుంజల్ యొక్క బేబీ డ్రాగన్ డ్రేడో చాలా డ్రాగన్ పండ్లని తిన్నాడు. అతను భారీ డ్రాగన్ గా మారిపోయాడు. దీన్ని చూసిన రపుంజల్ దాన్ని అర్థం చేసుకుంది. డ్రేడో చాలా శక్తి సంపాదించాడని. డ్రేడో, మాకు సహాయం చెయ్యండి. డ్రేడో నేల మీద తన పాదాల్ని బలంగా కొట్టాడు. ఏం జరుగుతోంది? మనపై గుహ పడబోతోంది. మనం ఇక్కడ చిక్కుకుపోతాం. ఇది తన అవకాశంగా గ్రహించి ఆర్య తన బలవంతా ఉపయోగించింది. చెరసాల ద్వారాలు తెరుచుకున్నాయి. సొరంగం నుండి బయటికి సినెల్లా, స్నో వైట్ వచ్చారు. అయితే ఒక్కసారి పై స్థానంలో యువరాణులు ఇంకా అడవుల నుండి బయటపడలేదు. జీనియా ఇంకా క్యామిల్లా
యువరాణులు ఎదురుగా నిలబడి ఉన్నారు. వారి ఎదురుగా ఉన్నారు. భూమి ఊడు ఊడు ఊడు. ఈ రాతి ముక్కల్ని తుడిచి వాటిని అక్కడ ఎదురాళ్లుగా చేసి పెట్టడానికి. కెమిలా యొక్క మాయా చిపురు భూమి రాతి ముక్కల్ని తుడిచి వాటిని కెమిలా ముందు ఉంచింది. కావలసినన్ని రాళ్లు అయినప్పుడు జీనియా ఒక పెద్ద రాతి మనిషిని సృష్టించడానికి శక్తినంతా మ్యాజిక్గా ఉపయోగించింది. రాతి మనిషి యువరాణ్ల బాధపడడానికి వారి వైపు అడుగువేశాడు. రాపుంజల్ ఆమె జుట్టును తాడులా విసిరింది. దాంతో రాతి మనిషి కాళ్లను చుట్టివేసి కట్టివేసింది. అయితే రాతి మనిషి పడిపోబోయాడు. అతను కొట్టలేదు. అతను తిరిగి లేచి పరిగెత్తడం ప్రారంభించాడు. నేను అతన్ని లాపలేకపోయాను. మెర్మేడ్ ఆర్య తన శక్తిని ఉపయోగించుకోవడానికి ప్రయత్నించింది. రాతి మనిషి గాలిలోకి పంపించి మరో దిశలో అతన్ని పడేయాలనుకుంది. కానీ ఆమె చేయలేకపోయింది. అతను చాలా భారీగా ఉన్నాడు. నేను అతన్ని ఎత్తలేను. తర్వాత సిండ్రెల్లా అడవిలోని అన్ని శక్తివంతమైన జంతువుల సహాయం కోసం అరిచింది. అడవి మృగాలు వినండి. రాతి మనిషి కొంచెం దూరంలో వారిని బాధ పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. అప్పుడు ఆకాశంలో డ్రాగన్ డ్రేడో తన శక్తిని చూపించాడు. డ్రేడో స్టోన్ మ్యాన్ వైపు అగ్నిశ్వాసని వదిలాడు. స్టోన్ మ్యాన్ సమతుల్యతని కోల్పోయాడు. నేల కూలిపోయాడు. కానీ గాయపడలేదు. డ్రాగన్ మరోసారి అతని అగ్నితో పేల్చడానికి ప్రయత్నించాడు. రాతి మనిషి తన చెయ్యి ముక్కను విరిచి దాన్ని డ్రాగన్ వైపు విసిరాడు. మెర్మేడ్ ఆర్య రాక్ చంక్ నియంత్రణలోకి వచ్చింది. డ్రాగన్ కొట్టడానికి ఆపివేసింది. దీంతో డ్రాగన్కు కోపం వచ్చి తన పంజాలతో రాతి మనిషిని లాక్కుని కొండ చివరికి ఎగురుతూ వెళ్ళాడు. అతన్ని విడిచిపెట్టాడు అక్కడ. అంత ఎత్తు నుండి కిందకి పడేయాలని చూశాడు. అతను పడిపోయాడు. రాతి ముక్కలుగా విరిగిపోయాడు. డ్రాగన్ డ్రేడో కొండల్లో ఇదంతా చేయగలిగాడు. మంత్రగత్తెలు యువరాణ్లు మరియు డ్రాగన్ యొక్క శక్తికి భయపడ్డారు. వారు వెంటనే వెనక్కి తిరిగి పారిపోయారు. దుష్టులు చెడు పనులు చేయడాన్ని ఆపరు, కానీ ప్రపంచాన్ని కూడా ఆపలేరు. డ్రాగన్ ని, సూపర్ పవర్ ని కూడా. కానీ కొంచెం ప్రేమతో ప్రతిదీ పరిష్కరించుకోవచ్చు. అప్పుడు యువరాణులందరూ డ్రేడో నడుంపైకి ఎక్కారు. ఓషన్ లైట్ హౌస్ వైపుకు వెళ్లారు. మంచి మరోసారి చెడుపై విజయం సాధించింది. కానీ నిజానికి చెడు హృదయాలకు మంచితనాన్ని బోధించడం ముఖ్యమైన విషయం.